సమ్మక్క సారలమ్మ గద్దెల లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. బయట నుండి స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకొని ముందుకు జరగాలి. కేవలం దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలండి. లోపలికి వెళ్ళనిచ్చే అవకాశం లేదు. అమ్మవారిని దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి, గద్దె చుట్టూరు కూడా రెండు వైపులా గేట్లు ఉన్నాయి. ఆ గేట్ల ద్వారాగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. పైకి అనుమతి లేదు కాబట్టి అమ్మవారిని ఆ క్యూ లైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి, సమ్మక్క అమ్మవారిని దర్శనం చేసుకునేవారు గద్దెల చుట్టూరు కూడా రెండు వైపులా క్యూ లైన్ మార్గం ఉంది. బాబు ఎవరమ్మా పైకి ఎక్కుతున్నారు? ఏం చేస్తున్నారు అక్కడ? వాలంటీర్స్, బెల్ల వాలంటీర్స్, మీ ఎదురుగా మనిషి దాటి వస్తే ఏం చేస్తున్నారు? అంతమంది ఎందుకున్నారు అక్కడ? పంపించండి, దాటొద్దు, అలా గేట్ ఎవరిని దాటవద్దు. అమ్మవారికి రెండు వైపులా దర్శన మార్గాలు ఉన్నాయమ్మా. అందరూ కూడా ఆ రెండు వైపులా దర్శన మార్గాలను చేసుకోండి. గద్దెల మీదకి ఎవరిని పంపరు. వాలంటీర్స్ దయచేసి మీరు అక్కడ భక్తుల్ని ఆగనీయకుండా చూడాలి. మీ వల్లనే కొంతమంది ఆగుతున్నారు. మీరు ఏదో ఇస్తారు అని ఆపుతున్నట్టుంది. ప్రసాదం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. భక్తులు రద్దీగా ఉండే స్థలాల్లో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుందండి. తమ వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా సమ్మక్క గద్దె ముందున్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా నిలబడిపోయారు. గద్దె లోపలికి ఎవరిని కూడా ఎలో చేసే పరిస్థితి లేదండి. అందరూ కూడా అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి. గద్దె లోపలికి ఎవరిని కూడా ఎలో చేయరండి. మీరు అనవసరంగా అక్కడ నిలబడి మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు.